హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మర్విన్ ప్రొడక్షన్స్. మర్విన్ ప్రొడక్షన్ ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. మీ అందరి కోరిక మేరకైతే మర్విన్ ప్రొడక్షన్ల మరదలతో మరో చరిత్ర అనే కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేసినాం. పార్ట్ 1 రిలీజ్ అయింది. కామెంట్లు మంచిగా వచ్చినాయి, మంచిగా ఉందండి, గుడ్ అండి, మంచిగా చేసి వెళ్ళండి అన్నారు. పార్ట్ 2 కావాలంటే పార్ట్ 2 కూడా మీ ముందుకు వచ్చేసింది. కానీ అందరు ఏమడుగుతలేరు కానీ అన్న ఏంది వీడియోలు వస్తలేవా అని అడుగుతారు. మేము ఏడికి పోయినా వీడియోలు ఎందుకు వస్తలేవండి, వారానికి 3 వీడియోలు వస్తాయి, ప్రొడక్షన్లో 2 వీడియోలు వస్తాయి అంటే మీకు వస్తలేవా అంటే ఏమన్నట్టు మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అన్నట్టు. ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. కానీ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు వస్తలేవా అంటే మేమేం చెప్తాం చెప్పు. కావున తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, వీడియో చూడండి. ఆ తర్వాత మీ అమూల్యమైన కామెంట్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి. లైక్ చేయడం మాత్రం తప్పకుండా అసలుకే మర్చిపోకండి. అట్లనే మీ వాట్సాప్ గ్రూప్లలో కూడా షేర్ చేయండి. మమ్మల్ని ఇట్లనే సపోర్ట్ చేస్తూనే ఉండండి. ఓకేనా? ఇప్పుడైతే వీడియో చూసేసేయండి. నేను చిన్నప్పటి నుంచి వెళ్ళి లవ్ చేస్తాను. శంకర్గా ఈ దేశంలో వేస్ట్ నా కొడుకు నేనే అనుకుంటే నీ బిడ్డను లవ్ చేసేటోడు ఇంకా వేస్ట్ నా కొడుకురా. నవ్వు లవ్వు. హాయ్ హారిక హారిక ఏంది ఇష్టమైన కొనియాలే, ఇష్టమైన పాట కొనుక్కుంటావా? కొనియానా? ఏమొద్దు. అయ్యో కొనిస్తే పాటు రాదు. గుడిపై తింటావా? కొనియానా? అంబారి తింటావా? మళ్ళీ దూరం ఉండి మాట్లాడు, అంత వాసన వస్తుంది. ఒక పాట పాడతా సరేనా? ఏదో ఒకటి ఏడు. లంగావోని డమ్ 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 చీరతో సిద్ధం కాని డమ్ 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 విమల కమల కమల నీ పేరంటే అరే అరే ఈ ఫోన్ మళ్ళీ కొత్తగా కొనేమంటున్నావా? ఎందుకు? ఐ లవ్ యూ. చెప్పలేదు. ఈ మొగోళ్ళకి ఐ లవ్ ఎప్పుడు, ఐశ్వర్య కలిసి ఐ లవ్ ఎప్పుడు, ఇదేంద్రా నీది? కాలం కాటేసింది. అగో ఇది ఎక్కడిదిరా? ఇది నా మరదల మీద కట్టాలని 5 ఏళ్ళ కింద ఇప్పించుకొని పెట్టుకున్నా. గిట్టనే జేబులు వేసుకొని తిరుగుతాను నచ్చినప్పుడు అలా. చలో ఒక కాపీ చెప్పు, ఒక కాపీ అమ్మా. నీ వెళ్ళేనట్టే రయ్యాల. అరే సాధించినావు. అరే శేఖర్ నీ పని అయిపోయిందిరా. నీ బిడ్డ మిడల నా కొడుకు తాళి కట్టినరా. నీ బతుకు బెస్ట్ అండి రా. బాబాయ్ నాకు సిగ్గవుతాను. సిగ్గుపడవరా కొడుక. పొద్దు కొడురు మాప కొడురు తాగుతాం. మనకైనా తక్కువ రాస్తి వాడి ఆస్తి మొత్తం మనదరా ఇద్దరిది. కట్టిన బాబాయ్ నువ్వు సూపర్ అన్న పీర నిలబెడతావురా నువ్వు. శేఖర్ గారి పని అయిపోయిందిరా. శేఖర్ గారి అయిపోయింది బాబాయ్. శేఖర్ గారు వచ్చిరారా? శేఖర్ గారు వాడిని పొడవాలరా. శేఖర్ గారిని ఎట్టి పరిస్థితులైనా వాడిని పొడిచేయాలరా. నా మాట నా కోరిక నెరవేర్చాడు. ఏంది కింద తెల్లారంగా అన్యాయం పాడువాడ తెల్లదనక పొద్దుదనక గిట్ల మాట్లాడే పోరగాళ్ళు ఎవరు కొంపాగలరా? మా పెళ్ళైన శంకరాల్లో బావ కాదా పూలక గిట్ల తాగి పండుకున్నాడు. అయ్యో మేము అనుకున్నాం మీకన్నా బాలు వెళ్ళిపోలే. పెళ్ళైతే తాగుతారా పోరడా? నడి రోడ్డు మా ఇల్లు అంటారు. మీ ఇల్లు ఈ రోడ్డు పెళ్ళైతే ఎంజాయ్ చేసి పెట్టలేదు. చూడవా ఏందవా గిట్ల చేస్తాను. గంట పుత్తలు వేసుకొని పన్నారు. మళ్ళా మేము అనుకున్నాం బాబా అడుగుంటాం అని శంకర్ గారిని. మనకం భయం లేదురా. మన ఇంటి కూడా చూడు అన్నారు. వీళ్ళ అవతారం చూడు, వీళ్ళు చూడు, వీళ్ళ లెక్కలు చూడు. రోడ్డు మీద వాటి మళ్ళా మా ఇల్లు మా ఆకిలు అంటారు. శంకర్యా నీ పని అయిందిరా శంకర్యా. అరే శంకర్యా నీ పని అయిపోయిందిరా. అయిపోయింది. రాదు ఈ రోడ్డు మీద వాడి మా ఇల్లు అంటారు. ఇంత అద్మానమా ఉన్నదా? ఎక్కడ రోడ్డు మీద వండు. ఇల్లు మాదే, ఆకిలి మాదే.
అనుకుంటా మళ్ళా బండి గిడవనైంది మనం రాత్రి పెళ్లి కదా ఏమో రా అంటే నాకు నీకు అదే కల వచ్చిందారా నన్ను చూడు ఇక్కడ ఏందిడా ఏంది కాది ఏది నీ మెడల్ లేని ఏంటిది అది ఊరి వారి నా పిల్ల కట్టినారు రాత్రి పెళ్లి కాలేదారా కాలేదా నీకు వచ్చిన కట్టు పర్లేదు నిన్ను చూస్తేనే పొడవు అవుతుంది ఒక్క పని సరిగా చేయవు తాగి గిడవనా మనం ఓ అయ్యా రోజు టైం ఎంత అయింది తెలుసా కనీసం ఎంత అవుతుంది 8:30 ఇంత పొద్దుగాల తాకి రోడ్ల మీద మళ్ళీ ఇద్దరు చేయబడుతుంది కదా అసలు నీకు కొంచెం సిగ్గనిపిస్తుందా అరే నిన్ను నచ్చావు నాకు హైలేవి చెప్పినావు ఇలా మా బావ మెడలో తాళి కట్టినావు నువ్వు తేడా కాని వారా ఏంద్రా నువ్వు ఏ కాదు వాడు మంచోడే నీ సంగతి ఏంద్రా నా ఇజ్జత్ ఇస్తాను రోడ్డు మీద బండి గింత పొద్దుగా తాగడానికి నీకు మనసు ఎట్లా వచ్చింది పుట్టుగా లాగలే రాత్రి తాగిన అంటే 4 గంటల రాత్రి లేచి బెల్ షాప్ లో కడిపోతానులా కాదు వేరే పెళ్లి గురించి పెళ్లిది మాట్లాడుకున్నాం పెళ్ళి ఎక్కడిది అంటాను ఏమనుకురా తమ్ముడు నిన్న ముందు కాదు మళ్ళీ ఏమనొకరా తమ్ముడు అంటావు నేను సాగ కొడతా మంచిగా నాన్న రోడ్డు మీద ఇచ్చేపోతాంటే అందరు ఎన్ని చేసి కత్తిన గట్ట చెడిపోతాడు రోడ్డు మీద తాగి పని ఇచ్చే మనం తిస్తాడు కుక్కలు సమస్యలు ఇదివరకు వచ్చి మా దగ్గరికి ఎందుకు వస్తాయి కుక్కలు మా దగ్గరికి ఎందుకు వస్తారే అంటారు వస్తాడు కుక్కలను మంచిగా షై పట్టుకొని అనుకొని పంట పైరు తమ్ముడిని తీసుకురమ్మనే వాళ్ళు తిడతారు. మీరు వారు ఏం పని లేదా మీకు ఏడ పని లేదా తాగి రోడ్డు మీద అంటే అందరు చూడరా ఓ అంటారా పోతానంతి పోర్రి వాళ్ళ నుండి అంటారా పెళ్లికి వచ్చిరా పేరడానికి వచ్చిర్రా అన్ని ఊరికి ఇచ్చట్లు అన్ని కావాలి నువ్వు అయితే ఇంటికి రా ఇంటికి వచ్చినాక సంగతి చెప్తా అరే బువ్వ పెట్టినావు అనుకో ఇయ్యాలా మిమ్మల్ని బువ్వ పెట్టి బువ్వ కనుక పెట్టిన మీరు బేకారైతే మరా సంపని పోరంగా వారైతే వయసు తేడా లేకుండా సోప చేస్తాను మీద నువ్వు ఏ ఇట్లా పడుకోగానే కన్ను అంటుకునేది బాగా పెడతాను నువ్వు పన్నది ఎక్కడి కానీ సోయిన్నదా రోడ్డు కాబట్టి ఇచ్చే మనం పోతుంది నాది చూసుకే రోడ్ ఇది ఈ నల్ల మొక్క పొడి కాబట్టి అన్న తాగి ఖరాబ్ అవుతాడు ఈ తాగిపోతు మొక్క పొడి కాబట్టి అన్న నువ్వు రావే పోదిందురా ఇంటికి రా దీనికి భూమి మీద ఊకే ఏమైనా బొట్టు తాగితే తాగచ్చు కానీ నిన్ను బండి కాపీ సాగ కొడతానే కదా నిన్న తిన్న ఆకలి అయితే లేదా అసలు అంతటి కారణమే నువ్వు ఇంటికి రా ఇంటికి వచ్చినాక నీ సంగతి చెప్తా నడువు దాని ఇంటికి వచ్చినాక సంగతి చెప్తా నువ్వు రాకరా ఎప్పుడు వాంతుడు తిట్ల పడేద్దందిరా ఒక్కనాడు కూడా వాడిని తిట్టుడు అయితే లేదు ఆయన వారి తాగియడం అన్నావురా మనం గీరవనా మనం నాకు నువ్వు పెళ్లి చేసుకున్నట్టు కళ వచ్చిందిరా నాకు కూడా కళ వచ్చింది బాబాయ్ నా పిల్లకి తాళి కట్టినట్టు కళ వచ్చింది నువ్వు కళ వచ్చింది నేనైతే మస్తు ఎగిరిన మా బామ్మడిని అనగబడతాడు నువ్వు పోయి తాళి కట్టినవురా సేమ్ వచ్చింది కళ కానీ మనం తాగి పన్నా నేను అందుకే కొంచెం తక్కువ తావురా అని చెప్పినా నీకు నువ్వే మళ్ళా మళ్ళీ నన్ను అంటావు కానీ ఏమాట కమాట బాబాయ్ ఈ తాళి వేసుకుంటే నువ్వు అవ్వా సేమ్ హీరోయిన్ కూడా పనికి రాదు బాబాయ్ నీ ముందట నా ముందట తాళి నా మెడలు వేసి కట్టినా అని అంటాను ఇగో చెవులు పెట్టుకో ఎన్నెట్టుకున్నా ఈ తాళి ఆ పోరి మెడలు కట్టాలి నీ తొండం పెట్టి చెప్తే కాళ్ళు మొక్కి చెప్తే ఇంకెట్లా చెప్పాలరా నీకు అరే నీకు అర్థమైనా అంటే నీ లైన్ లేవా నువ్వు అయినా వారి కుక్కలు వచ్చి గంటలు నిజమేనారా ఏమో పోయేవచ్చు ఇక్కడ పచ్చుకున్నా వాసన చూడు ఉచిత వాసన ఎత్తుంది అది కుక్కలేనా కుక్కలు వచ్చినాయి ఒక చెప్పారు ఇంకో చెప్పారు నాదొకటి ఉన్నది నాది ఇంకోటి లేదురా శంకర్ గారు ఎత్తుకపోయినారా చెప్పు ఏమో కుక్క ఎత్తుకపోయినా శంకర్ గారు ఎత్తుకపోయినా బావ చెప్పులని నెత్తిన పెట్టుకుని పోయచ్చు నా పెళ్ళి ఎట్లా నువ్వు కోరా నీ పెళ్లి ఏదో ఉపాయం వేసి నేను చేస్తా తీరిగా నా తల తాగట్టు పెట్టానని నీ పెళ్లి చేస్తా చేస్తావు కదా మళ్ళీ తాగద్దు అప్పుడు ఇక తాగదప్పుడు అప్పుడు సరే పోదాంపా ఎండకు పానం కావాలేందో 90s పోదాం 90s పోదాం ఎట్లా తిట్ల పడ్డా తిట్ల పడ్డాం ఇక తాగిపోయినా తిడతాడు తాగపోయినా తిడతాడు తిడతాడు నిప్పారా పెళ్ళి కాలేదు ఒక చెప్పు అరే ఒక చెప్పు నాకేదైనా ఉన్నారు ఇంకా శంకర్ గారు ఎత్తుకపోయినా అనుకున్నా నా ఉన్నాయి రా చెప్పులు 2 వీళ్ళకి ఏం పర్లేదు ఊరోళ్ళకి అచ్చులు వెళ్ళి పెడతారు ఆనంద్ తిరుగుతుంది రా ఆయన ఇదే పోరా బెల్ట్ షాప్ కు ఇంటికేం పోతాం బిల్ షాప్ బెల్ట్ షాప్ పోయి చెరువు 90 వేసేద్దాం అవ్వ
తమ్ముంటోడు చెప్పే. అయ్యో నేను మంచి చెప్పే మంచిగా నువ్వు ఆయన మన ఇంట్లో మధ్యగా ఈ తాగి రోడ్డు మీద పడి ఇజ్జయమానం చేసింది చాలు, అవసరం లేదు. మన ఇంట్లో చక్కగా బయటికి వెళ్ళమన్నాం. ఈ ఇంట్లో బువ్వ పెట్టుకొని ఆయన ఇంట్లో ఉండనియకూరి మీరు. నేను చెప్తానా, ఇంట్లో మాత్రం మంచిగా ఉండదు. తమ్ముడు గట్లా అనకురా తమ్ముడు. ఏంటిదే అట్లా నాకు బావ కదా ఆరా. అరే దేవుడా, బావ కాదన్నదేవలే. అయితే తాగి వయసుతో సంబంధం లేకుండా చిన్న పోరాటం తాగి రోడ్డు మీద పడి వాళ్ళు 10 మందితో ఇచ్చేయి అక్కడ. ఇక మంచిగా ఉంటాడు ఈ కాంచెల్లి. అరే ఏంటి మంచిగుంటాడు, మీరు అందరూ ఒకటే పాట పాడతాలేందే ఏమో. కాదు కానీ ఇప్పుడు వెళ్ళబడితే ఎట్లా అనిపోతారు? ఎట్లా పడి సావని నన్నేం చేయమంటావు? ఇక నేను కూడా పోతుంది. ఇగో నిన్నేమైనా వెళ్ళగొడతానే పోతే పో. మరి నువ్వు తిడతలేవారా? అరే మరి ఆయన మంచి పని చేస్తాడా? అవ్వ చూసినావా అనే తమ్ముడు ఎట్లా మాట్లాడుతాడా? నేను ఉన్నంతసేపు నేను చదువుకుంటా నా పోరిని. ఏంటిదే సాదేది, నువ్వే సాస్తానావే? సారపోతే ఏంది? ఏమో బాగా జెనికేసుకొస్తావే నువ్వు. ఇగో అన్న అరవింద్ గారు సాయిత బట్టి ఖరాబ్ తాగి, నీకు అర్థమైతలేదు కానీ. నీకు బుద్ధి ఉన్నదే? అరవింద్ గారు చిన్న పోరాడా, బాగా చిన్న పోరాడే? చెడు కొడితే మంచి మంచోడు చెడిపోతాండు. అరే శంకరా, వాడు చేయబట్టే బావ ఖరాబ్ అయిండ్రా కదా మరదలో. నీకు బుద్ధి లేవే? బాగా చేయబట్టే పోరాడు ఖరాబ్ అయిండు. అట్లా కాదురా భయం చెప్పరారా ఇంచెలి. ఏంటిది ఇవ్వాలి చెప్తా భయం? చిన్న పోరాడా చెప్పడానికి సంఘానికి తీసుకొని చెప్పన్నా? నువ్వు వెంటకరాని వీక్కో కూకో ఏమో. ఇగో ఈ కంచి బావ చెప్పినట్టు ఇంటాడు ఊకోరా. ఏంటి చెప్పినట్టు వింటాడు? నువ్వు కూడా పోవాలి బయటికి. గావరైతే ఇక్కడ పోయేది వెళ్ళిపోతున్నావు అవ్వట బువ్వా. అన్నం తింటా ఆకలి అవుతుంది బాగా. సిగ్గని పెట్టలేదు అన్నం తింటాడానికి. తెలంగాణ తాగి ఎన్నో పండం అనుకున్నాం మేము, రోడ్ల మీద వంటివి. మేము పండుకోవాలి శంకరి. ఇట్లా ఒరిగినాము కన్ను అంటుకున్నది అంతే. అసలు నీకేమైనా సోయి ఉన్నదా? అరవింద్ గారిని మెడ తాడి కట్టిండు, అది సోయి అయింది తెలుసా నీకు? అది ఏలే ఆయన కట్టలేవాడు. ఇట్లా పట్టుకో బాబాయ్ అన్నాడు. పట్టుకున్నా ఇక రాత్రి పండుకున్నాక మెడలో పడవచ్చు అంతే. కొంచెం నీకు అర్థమవుతుంది, కొంచెం జాగ్రత్త ఉండు. వాడు నాకే ఆయిల్ అవి చెప్పిండు అరవింద్ గారు. వాడు తేడాగా లెక్కున్నాడు. ఇక ఏమనకురా తమ్ముడు ఆకలి అవుతుంది. ముందు కాదు నువ్వు చేసిన దరిద్రమే. ఎట్లా నచ్చండి దగ్గర నాకు అర్థమైతే లేదు. పొలాల్లో చిట్టి మమ్మల్ని లెక్కున్నాడు కాదే, చీకట్లో పోతే మనిషి కనబడతలేడు. ఓ దేవుడా, లవ్వ నెంబర్ పడుతుంది, నన్ను ఎత్తి తీసుకొచ్చి పెడుతుంది. ఏంది ఈ పెంట? కాదురా బావ అప్పుడు పల్లికాయలు తెచ్చిచ్చేది, కంకులు కూడా తెచ్చిచ్చేదిరా. అందుకే పల్లికాయలు పల్లికాయలు మన ఇంట్లో పల్లికాయలు, మన మొక్కజొన్న పెరట్ల కంకులు లేవు. పల్లికాయలు తెచ్చిస్తుండ పల్లికాయలు. ఇక అప్పటి ముచ్చట ఎందుకు తీయనికటి ఏదో జరిగిపోయింది. ఇక మా పెళ్ళి ప్రేమ ఏ ఊపా ఎందుకు కొడతానో పాపం నిన్న వేయాలి తిన్నాడో ఏమో. అన్నను అన్న తింటే చంపిపారత నేను అన్నం అంటే అన్న వేసుకొచ్చినావు అనుకో నరికేస్తా నిన్ను. అవ్వ చూడే తమ్ముడు. ఎందుకు కొడతానవరా? ఇగో మీరు ఇవ్వాలి మాట్లాడి మిమ్మల్ని అందరిని వరుస పెట్టి నరుకుంటా. జాగ్రత్త మరా. శంకరి రాత్రి నుంచి తాగిన ఫస్ట్ నుంచి బయటికి వెళ్ళు. నువ్వు మాట్లాడుతున్నావు బయటికి వెళ్ళు. గట్ల ఎందుకంటే శంకరి మనం ఒకటి. నువ్వు బామ్మర్ది అవుతూ నేను బావనైతా. ఇప్పుడు బొమ్మంటే ఎటు పోతున్నాయి. ఎందుకు గోకుడేంది? అరవింద్ గారు అనుకుంటున్నావా? నువ్వు గోకుతానా మరి? ఇమ్మని ఇంట్లో పోదాంపా తిందాం. ఇంతకా? నువ్వు ఇంట్లోకి రావద్దు, నడువు. నువ్వు ఇంటికి నడు. అత్తమ్మ ఊళ్ళో సపడే కుక్క. అరే నీకేమన్నా తలకే పని చేస్తా నాదే. 10 మంది పత్తిర్లు అంటే ఇచ్చేది మనం పోవట్టి రోడ్డు మీద. నీకేమవుతుంది? అబ్బా ఉండనీరా ఏమనకురా, మళ్ళీ ఇల్లంతా చీకటి అవుతుందిరా. నేను లేకుంటే ఈ దూరత్తనే మన ఇంట్లో లైట్లు వెలుగుతానయా? లేకపోతే మొత్తం చీకటి అయిద్దా? అవ్వ చూడే. ఈ అక్క ముఖం చూడరాదురా. అక్క ముఖం చూసి ఇన్ని రోజులు భరించింది, లేకపోతే నాకేం కర్మ? గావరైతుంది పోను. అవుతుంది గావర్, ఎందుకు కాదు? కట్టం చేసేస్తుంది, బాగా కట్టం చేసేస్తున్నావు కదా, గావర్ అవుతుంది. పోదాం వాళ్ళ ఇంట్లోకి. మంచిగా చెప్పేది నువ్వు ఉంటేనో ఇంట్లో మంచిగా ఉండు, లేవు మాత్రం చక్కగా ఇప్పుడే నడు. ఇక నడిచేటిపోతా కానీ మంచిగుంటా. ఉంటావా మంచిగా? మంచిగుంటా. మంచిగా ఉండాలంటే కనుక జాగ్రత్త అని చెప్పినట్టు నువ్వు రోజు పొద్దుగా లేవాలి, ఇంటికాడ పని చేయాలి, బర్రెల కాడికి పోవాలి, బర్రెలతో ఉడవాలి, గొర్రెలతో ఉడవాలి, బాయికాడ పని చేయాలి, జీతాలతో బర్రెలు ఇడిచిపోతే బర్రెల కాడికి పోవాలి, గొర్రెల కాడికి పోవాలి, మళ్ళీ సాయంత్రం పాలు పెట్టుకొని ఇంటికి రావాలి. ఇవన్నీ చేస్తాను అయితేనేమో ఇంట్లో ఉండు, లేకపోతే చక్కగా ఇప్పుడే నీటికి ఉంటాడు. ఆయన మనకు 3 జీతగాలు కదా, వాళ్ళని పని చేస్తా.
ఎందుకు పని చేస్తుంది ఇక వాళ్ళతో కలిసి చేస్తా నేను. మరి గట్లా చేయాలి మరి. అక్క లాస్ట్ అవకాశం ఇత్తన్నా. ఇవన్నీ చేస్తున్నావో మంచిగా ఉంటే ఉండని, లేకపోతే అవసరం లేదక్క మనకు. వెళ్ళకూడదాం. నువ్వు తమ్ముడు గిమ్ముడు అని మళ్ళీ ఏమన్నావు అనుకో, మిమ్మల్ని అందరు నరికి పారేస్తా. నువ్వు కూడా బాగా ఎనికేసుకొస్తాను, జాగ్రత్త మరా. ఎనికేసుకొస్తాను, నువ్వు మెడ లోపలి కాదు. అద్దు శంకరి, నేను పోతే మీ అక్క తట్టుకోలేదు. ఎందుకు? ఏం అవసరం లేదు పో. నేనంటే దానికి పానం. ఈ మినుగుడు పురుగు, ఈ మినుగుడు పురుగు లేకపోతే మాకుండదు. అవన్నీ నరికి పారేస్తా మిమ్మల్ని అందరినీ. చెప్తాను జాగ్రత్త మరా. ఏమనకురా, ఇక ఇంటాడురా, ఆయన లేకుంటే నేను ఉండలేనురా. ఎనికేసుకొచ్చుడు చేయబట్టే మనకి చేప లెక్క తయారైంది. జాగ్రత్త, అందరు మంచిగా నుండ్రి. ఎవరు ఎనికేసుకొచ్చినా మిమ్మల్ని అందరినీ మును పెట్టిననుకుంటా. ఇక అందరం అయితే కలిసినాం కదా, ఇక తిందాం మళ్ళీ శంకరి. మసాలా నాడు దొడ్డిస్తున్నాడు ఒకటి సెలవుడిపోతే లేదు. నువ్వు పని చేసి వచ్చినాక బో పెట్టిన జాగ్రత్త. మీరు ఎవరైనా బో పెట్టిననుకో మంచిగా ఉండదా. నడు దొడ్డికాడ పోయి దొడ్డు ఉడిచి నడు రాపో, వచ్చినా తింటూ ఒక్క బుక్క తినిపోతా. నడు బుక్క తిని నువ్వు ఫస్ట్ బయటికి పో. నాడు దాటు పోతాను. అక్క నువ్వు కనుక సర్ది పంపించినావు అనుకో మంచిగా ఉండే చెప్తానా. వచ్చినాకనే బో పెట్టు. జాగ్రత్త. నీకు కూడా పెట్టా. మీ అవగారింటి కలిసి పట్టుకొత్తివి. బతుకు పాడు చేయ ఎంత ఉడవాలి ఇప్పుడు. వాడు ఊడితేనే పోకురా, ఊడితేనే ఇంటికి రా, ఊడితేనే వాడి ఖర్చు కదా శంకర్గా నలుతురా నిన్ను. నీ దండం పెడతా. నాకే పోలేదంటే నువ్వు క్యాన పడిపోయింది. ఇది ఎప్పుడు ఉడవాలి, పోకెప్పుడు పోవాలి. రామా, దీనికి అంతటి కారణం అరవింద్ గా ఏడున్నావురా. నువ్వు శంకర్ గాని బిడ్డకుండా శంకర్ గానికి మొగని గారంటే నాకు మొగని అయినావురా. నాకు పుత్త కట్టిండు బగ్గ తాగి. తాగుడద్దురా అంటే ఏం కాదు బాబోయ్, కొంచెమే పోయి బాబోయ్. నేను సూపర్ అంటే బాబాయ్ అన్నాడు. బగ్గ తాగిండి వెళ్ళుకున్నామన్నాడు. బాబా సొయ్యి వేస్తామన్న లేదు. ఈ పాసి పని ఎవరు చేయాలి? నేను ఎసొంటి బట్టలు వేసుకొని ఎట్లా తిరిగేటోడిని. హాయిగా కూర్చొని ఏ బెల్ట్ చెప్పుకున్నా ఇంటి మళ్ళీ మందాకి ఇంటికి పోతే నన్ను కోనే ఆయన వాళ్ళు లేరు. మంచిగా తిని పనిటోని అరవింద్ గారి ఇంత గతి వచ్చింది. ఇక వాడత్తే ఆగడు. ఇప్పుడు ఇది అంత ఉడవాలి. అరే నీకు దండం పెట్టినా నీ కోసం తగ్గట్టు నాకు నేస్తా. నాకు పలానా తగ్గిచ్చేస్తా. 3 6 2 వచ్చేసరికి నా ఊరికి పైన ఎప్పుడు పోవాలి, ఎప్పుడు పోవాలి, బొక్కలు పోతాను. ఇందుకు మంచిగా మారాలి కదా. అవుతాను బావనికి ఇంత అయిపోతే పచ్చుకుంటే అయ్యా ఇక్కడ పని పెట్టే జబ్బలు జమిడికి ఎత్తానేనా వాడు బువ్వ వేయకున్నా మంచిదే, నేను తినకున్నా మంచిదే. ఎవరు చేస్తారా ఈ పని? అవన్నీ బాగా బతుకరా నేను అలా. అయ్యా బా ఈ బాంచన్ రా, జబ్బలు పుండుకుంటూ ఉన్నాయిరా శంకర్యా. ఏది ముట్టుకున్నా నువ్వే అది కత్తను రా శంకర్యా. ఓ మీ కడుపులు చల్లగా ఉండ కదనే. ఇంత చెప్పి పెండది చూడిచిపోయినా కదా, మళ్ళీ ఏరినానండి బాంచను. నేను తీస్తూనే ఉన్నది, ఎత్తనే ఉన్నాయి. వీటితోటి గానే ఉన్నది. ఏదేమైనా మంచిదే, మంచాలు పోయి పంట శాతం అయితే లేదు. జ్వరం గిట్లా వచ్చింది. ఏంది జ్వరం వచ్చినట్టు? అబ్బో ఓ కాలు తనిపి జ్వరం వచ్చింది. వచ్చిన మాత ఏంటి మంచిలు ఇవన్నీ పాడు చేయ కదనే. మంచిలట మంచిలుగా బయట మీద గిట్ట గట్టి ఉండదా? ఇక పెండకాలు తీసినావా? ఎక్కడ అక్కడనే పెట్టి మంచులు వచ్చినావు మంచులు అని అంటారు. దాంగోలేదా? తల్లి దండ పెడుతున్నా, ఇంతసేపే తీసిన మళ్ళీ ఏడు తీసేసాది. ఎవడో శాస్త్రం చెప్పినట్టే ఉన్నది. శాస్త్రం మంచిగా ఉన్నది కానీ వెయ్యా అల్లు నువ్వే అవుతుంది. అయ్యో రామా, ఒక నీళ్ళు నీ బిడ్డ చేస్తాను తల్లి. బిడ్డ నువ్వు చేసినావు కానీ నా బిడ్డ ఆడ కూర్చున్నదా? అది చేసే పని దానికి లేదా? ఏం చేస్తాను?
ఏం చేస్తానంటే ఇంత తింటాను బుక్కడ అంతా ఓ తింటాను అమ్మ కూడా వెళ్ళదామని మొగన్ని మొద్దులో పెట్టని దానికి ఏం పట్టలేదు అమ్మా ఈ పని చేయటం ఎక్కడ దాకా పెట్టినావు అయ్యి అంటానవా నీ దండం పెడితే 3 తొట్లు ఊడ్చిందే ఒక్కొక్క తొట్టే 20 తట్టల పెండ కొన్ని మంచినీళ్ళే పోయి తల్లి. ఇగో శంకర్ గారు అన్నట్టే చేస్తాను నువ్వు చేస్తానని వచ్చినావు మహారాజుగా మంచం వేసుకొని పన్నావు ఈ చేతులు మోసం చూడే నేను పన్నట్టే ఉన్నా నీ దండం పెడతా చేసి ఏంటి మళ్ళీ నేనేం చేయాలి? నీళ్ళు పెట్టినావు వాటికి మా నీళ్ళు పెట్టిన వీటి కానీ నీళ్ళు పెట్టి మళ్ళీ కట్టేసినాక మళ్ళీ ఎరిగినాయి. మరి నేను కవర్లు కట్టను నా వాటి ముట్లకు. కవర్లు కట్టుడు కాదయ్యా నువ్వు పని చేసే రేవేది ఒక బుక్కెడు వేసుకురా పోలేసి ఎత్త కానీ సచ్చిదా చేస్తా కానీ పువ్వు ఆకలి అవుతుంది. వాడు మమ్మల్ని ఉంచాడు మేము పువ్వు పెడితే తీయమని దండం పెడతా పో ఇదంతా తీసి ఊడ్చి వచ్చినాకనే పువ్వు ఎత్తురు పోలి ఏం చెప్తే ఓ తీయకుండా చంపేటట్టున్నారు వీళ్ళు అవ్వ నీ బాంచను. నమ్మ తాగిండు సొలుగుతాడు రాత్రి దిగలే ఇంకా ఈ బాంచనే పట్టు అంటే పడతావు సీసాలో బోరిస్తావు ఎక్కడి పెండకల్లా అక్కడనే ఉంచుని మా రాజుగా అవ్వ అయ్యా అని మంచిగా తినుకుంటా పంట నీళ్ళ పెడితే తిందాం చూస్తాడు ఎవడు పెడతాడు పో ఈ పని అంతా చేస్తేనే పెడతానన్నాడు వాడు. దీన్ని నమ్ముకుంటే ఎట్లా దండగా దాన బరేనా అదుడినా దా అంటాడు బండెక్కు. మామ ఏం మాట్లాడుతున్నావు? అరే బండెక్కుతురారా? దేనికి మామ? మీ సంగతి మొత్తం వరక చక్కగా వచ్చి బండెక్కు. మీ నాటకాలు మొత్తం తెలుసు. ఎక్కువ బండెక్కు. తెలిసిన దేనికి మామ? అందుకుండా బండెక్కుతావా? నడుదా అట్టానా? దా. ఏంద్రా ఏంటిది మామ? ఏం కూర్చొని రాడు లెక్క తేడా పనులు చేస్తాను ఎదురు. అదే లుంగి కట్టుకొని అట్లా కూర్చోరాలి అందుకని ఇట్లా కూర్చున్నా. ఏంద్రా మొగోడు అన్నాక లింగ్ కట్టుకొని బండి మీద మంచిగా దర్జాగా అటో కాలేజ్ సీట్ కలిసి కూర్చోవాలి. నువ్వేంద్రా తేడాగా లెక్క ఒక పక్క కూర్చుంటావు. నాకు అట్నే కూర్చో వస్తుంది. అయితే మేము కూర్చోరా కూర్చో. అన్ని ఇచ్చంతరాలే. నువ్వు ఇచ్చేంతరాలంటే కూడా ఏంద్రా చెయ్యేంద్రా భుజం మీద చెయ్యి ముందుగా నువ్వు భుజం మీద చేందుకు ఎత్తానవరా? పుణ్యం అంటే నేను అట్లా అంటున్నా కాదురా. ఇట్లా కూర్చుంటారు ఏమవుతుంది మా? పెయ్యంత జర్లు బాగినట్టు అవుతుంది. దూరం జరు వెనుక జరు. నువ్వైతారా నీ సంగతి చెప్తా. అరే పట్టుకోకురా. ఇట్లన్నీ మన ఊరు వాళ్ళ మంచిగా ఏంద్రా ఆరని కొట్టబడింది సరిపోయింది నిద్ర. ఇప్పుడే ఇట్లా ఒరిగిన చెట్టుకు కన్ను అంటుకున్నది కదా. నిన్ను నమ్మి తోలితేవు ఈ పని అవుతుంది. పని అంతా తీరినాక కూడా ఒరగద్దారా? అది దొడ్డి ఎక్కడనే ఉన్నది ఓడవలేదు. పని చేసి అలసిపోయినట్టున్నావు. అన్ని ఊడిచిన ఒక్కొక్కటే మిగిలింది ఊడితే ఇప్పుడు కదం అది ఊడకుండా పండ పడుతుంది. ఇక ఊడితే తీరా అయితే కానీ గిన్నె తీసుకొచ్చినావురా? మీ ఇద్దరు సంగతి మొత్తం తెలిసింది. మీరు నిన్న ఎక్కడెక్కడ ఏం చేసిన మొత్తం నాకు తెలిసింది. అందుకే అవన్నీ పట్టుకొచ్చింది ఇక్కడికి. చెప్పినావా? నేను చెప్పలే, నువ్వు చెప్పినావు. కానీ తెలిసింది ఆయనకి. తెలియనట్టే ఉన్నది. ఇంటికి వచ్చి కూడా ఏదో పిచ్చి పిచ్చి మాట్లాడుతాడు. అవునా? ఏం మాట్లాడిండ్రా? నీకుంటా అని చెప్తా. మీకు గుసగుసంది. ఈసారి ఇచ్చుకున్నాను మామ. నాకేం తెలియదు, మొత్తం ఈ బాబాయ్ చేసిండు. నన్ను ఇరికి ఇస్తానేవరా? ఏదో మన పిల్లగాడు ముచ్చట పడ్డాను నేనేదో దొరింపు చేసినందుకు నాకు ఇస్తాను. ముచ్చట్లే కోట తాగిరా నేను అంత చూసుకుంటా అని చెప్పిండు. నువ్వే కోట తాగి అంత చూసుకో బాబాయ్. నువ్వు నా మీద ఇస్తాను నమ్మకం ఇవ్వడు అని. నా గురించి తెలుసు కానీ ఆమె మీ అచ్చరా ముచ్చరా ఒకరి మీద ఒకరు బాగా నెట్టుకుంటారు. కానీ మీరు తాగిన ముచ్చట నిజం నిన్న మీరు ఎక్కడెక్కడ ఏ బెల్ షాప్ కాడ ఏం తాగింది నాకు మొత్తం తెలిసింది. తాగినా తాగుడే. మరి మీరేమనుకున్నారు? తాగుడేరా తాగుడే మళ్ళీ అవద్దాం ఆడతాం పులి నువ్వు అబ్బో ఓ సిక్తుంటాడు. ఇంకొక ఆడ ఏమైనా బెల్ షాప్ కాడ తాగినట్టు కనపడిందో? అరే అరవింద్
ఇగో ఇక్కడి నుంచి అక్కడ దాకా మన తోటలే, ఇగో ఈ తోటి మనదే, ఆ తోటి మనదే, ఆ తోటి మనదే, ఇగో ఈ తోటి అక్కడ బర్రెల తోటి. అమ్మకరావు అనేది అరే నీకేమైనా బుద్ధి ఉన్నదిరా? ఊడవాలి 10 దొడ్లు ఉన్నాయి. మరి ఏందనుకుంటాను? గరుగురులాడుతున్నావు, పని చేసుకొని బతకవా? బతుకుతా మరేమో బతుకుతా. ఇక్కడ చక్కగా పని చేసుకొని బతుకు, లేకపోయింది అనుకో తోలు తీస్తా. అర్థమైందా? అరే శంకరి, తాగుడు అసలే దారా మొత్తానికి పని చేయాలి మీరు ఇద్దరు తాగుడు. సంపరాదా మరి నీ కళ్ళు చల్లబడితే సంపర ఊరి పెట్టి అంటే భోజనవా? నీ బువ్వ చల్లకుండా బువ్వకు పువ్వు ఉండాలి, ఒక మంది ఉండాలి. ఊరికే తాగుడు 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 పోరా. సరే తాగి తాళకు పోసుకున్నావు నీ తనకి తీరాది. నువ్వేమన్నా పోరా, జాగ్రత్త పని జాగ్రత్త. అర్థమైందా? పని ఉన్నది పో రారా. పోతానిగా. రేయ్ అరవిందు జాగ్రత్త మరి. ఏం సర్ల పేరుతో పో. అరే రారా, నేను ఉడతాను ఇచ్చిపోతావు. ఇక వేసిన ఒకరి జాగ్రత్త ఆట. ఎన్ని 5-6 దొరికిందా చూద్దాం. ఎన్ని 5-6 ఇలా దూరం లెక్కుంది అంతే అంతే. దాకా చూడదాం పా. అంతే నీకు ఇంకోటి ఊడుబా, పొద్దు కూర్చుంటాను. నీ దండం అవుతుంది నా మీద పండుగ చాదన అయితే లేదురా. అమ్మా ఈడు బండి కొని తీసుకొచ్చి సాగొడతాండి. మూసేస్తాను. వాళ్ళు బొక్కరా బొక్కడు కాదు, పొద్దు నుంచి అన్నం లేదు పాలేదు. అమ్మ పని నేను ఎవరో చెప్పుకుంటా, నువ్వన్నా నాకు చెప్పుకుంటున్నావు. అబ్బా చెప్పుకొని పోవడం నా పిల్లలు వస్తలేదు. మా అత్త వచ్చి కూడా తెచ్చిపోయిందిరా. లోపు అయిపోయినరా నేను. చేతులు ఎత్తలేవు. నాయన చేసేది ఏం పనిరా? కొడుకా నీ బాధ్యత నా మీద పండుగ నాకు చాదనే లేదురా. నీకు ఇంత తాలి గంటలలో ఎత్తలేవు. సాగు కథ తెచ్చి కదరా. ప్లాన్ సక్సెస్ చేస్తే ఇవాళ దూరం లెక్క ఇంట్లో కూర్చుంది. ఇంకా సగం ఉన్నది, అది ఉడిసేది నాతోటి కాదు, నువ్వు ఉడివి. నేను 3 తోట్లు ఉడిచిన, నువ్వు ఒకటి ఉడిచా నాతోటి కాదంటావా? ఇంకా సగం ఉన్నది. అమ్మో దాంట్లో పెడితే 400 రూపాయలు సంవత్సరం అయిపోయింది. ఇక అత్తడు చెప్పేది అత్తడు ఏమైంది అంటాడు. నీ దండం పెడితే నా మీద ఉరుకు నాకు శాతం అయితే లేదురా. మున్పటి లెక్క లేని నేను నమ్ముకుంటే నా చేతులకి ఇట్లా అయినాయి. నువ్వు మక్కన ఏమన్నా నువ్వు అర్థమైనా? అర్థం కాలే. మంగళవాడి ఏంది మంగళవాడి అంటారు. అరే పూరా ఏమడుతున్నారా నువ్వు? గొర్రెలకు మక్కలు పట్టించుకొచ్చి పెట్టుకోనొచ్చురా. మక్కలు పట్టించుకురమ్మన్నాడా? మరేది అరే ఇప్పటికే సత్తాను నువ్వు వినిచులు పోరా. ఏమనకురా వాడిని ఉప్పు రాయెత్తుకున్నాడు. ఉరి పెట్టుకుంటాడు వాళ్ళ బాబు ఉరి పెట్టుకున్నాడా? బాబుకి ఏమైంది? వాళ్ళ బాబు కట్టు ఉరి పెట్టినావా నువ్వు? నేను పెట్టినా పిచ్చాడు ఏడుతో అర్థమయ్యేటట్టు చెప్పు. నాకు అర్థమైంది. బాబు లేడు అక్కడ బావి కాడ తీసుకుపోవాలా పోరా. వాళ్ళు అక్కడ ఇప్పుడు బావి కాడికి తీసుకుపోతా, తర్వాత తీసుకుపోతా. పని కూడా చేత కదా, తీసుకోపో. పొల్లగాడ ఎంత చిప్పల పడుతున్నావు. పిచ్చడ పో. ఇప్పుడు ఏంటిదిరా? నాకు ఇప్పుడు అర్థమైంది బిడ్డ. అక్కకు జ్వరం వచ్చింది, దవాఖాన పోయి గోళీలు తెమ్మంటావా? రాదురా, గోళీలు లేపో. ఉరి పెట్టుకొని సత్తవా తీసుకోపోకుంటే? వీడు తీసుకోపోకుంటే ఏందిరా? నువ్వు తీసుకోపో రాదురా. నువ్వేది చావాలి కొడుక, నువ్వు సపరేట్ పోయింది. వీడు గోళీలు వేసుకున్నట్టున్నది తెలియదు మా. నేను చెప్తా పో. వేసుకోలేదా గోళీలు పోతే? అయ్యో కొడుక, నిన్ను ఎప్పుడో చంపుతారా మీ అయ్యా? నాకు బువ్వ పెట్టక చంపుతాను, నీ గోళీలు లెక్క చంపుతాడు. ముట్టుకోకూడదు. కట్టబడి
ఏందరా ఉరి పెట్టుకుంటా అంటాను మాట ఎందుకురా ఉరి సాగు బా. ఉరి ఎందుకు పెట్టుకుంటావురా పెట్టుకొని సాగు బా. ఉరి పెట్టుకోద్దా సాగు నాకెందుకురా. వాడితే నీకేమవుతారా అద్దుకోడుక ఉరి పెట్టుకోవద్దు తప్పు ఇంకో ఉరి పెట్టుకుంటూ తప్పు పెట్టుకుంటావా నీ బొబ్బ పాడు చేయ రేపటి నుంచి తీసుకుపోతాడు పార బాయి కాడికి శాతం అయితే మనకి ఏంది ఏంద్రం చెప్తాను నీ గండం పాడు చేయ పోయింటికి పో ఆగరా ఏంద్రా నీ ఏంది? పాడు చేయ నా కొడుకుని తాగమంటారా మీరు వానికి లేని అలవాట్లు నేర్పుతారా నువ్వు మంచిగా నువ్వు రాముడు అంటే నా కొడుకు చెప్తారు ఇప్పుడు నాకు అయ్యో తాగు నిలుపుతాలని చెప్పిన వారు ఎవరు నేను తాగు నారని దండం పెడతారా రేయ్ నిన్ను ఏం చేయమని రమ్మన్నా నీకేం పని చెప్పినా మీరు ఇక్కడ కూర్చుని ఏం చేస్తాను వారికి తాగు నేర్పలేదురా మీరు నీకేమైనా బుద్ధి ఉన్నదా శంకరికి ఇట్లా పట్టుకోరా రెక్కలు పుల్ల చీలిపోయినాయి బుగ్గలు వచ్చిన ఏళ్ళు చూడరా ఎందుకు పని చేసి పెండ తీసి పొట్టలన్నీ అరిగినాయిరా తాగుడు లేకపోతే చేస్తాను తీమా ఫోన్ ఇట్లా ఏ కాదురా నా కొడుకు నా కొడుకు తాగు నేర్పుతా తాగు నేర్పుతా నమ్మాలి ఇంట్లో బావు నా కొడుకుని చెడగొడతావు నువ్వు వీడిని ఎవరు రమ్మన్నాడు ఆయనకి దండం పెడతారా వీడు ఎందుకు వచ్చిండు ఏం మాట్లాడతాడు నాకు తెలుసు, ఆగరా నీ బాధ మొత్తం తెలుసు నాకు ఏంద్రా తాగు అన్నావురా నేను అంటే అలవాట్లేదు నీకు తాగు నేర్పుతా అంటాడా మరి దండం పెడతాడు చెప్పురా వాడు మాత్రం తాగు ఉన్నారు పని ఎందుకని నేను పుట్టితాను నీకు బుద్ధి లేదా అయితే గాని ఏంది మరి మెల్ల మంచిగా కూర్చునేందుకు పొరసత్తుగా పొందుగా పని తీరింది అట్లా ఉప్పోసపోని ఒక ఇట్లా మోపినా వీడు వచ్చిందేదో మాట్లాడతాడు నా కొడుకునేమన్నా అనుకో దొడ్డు ఉడిచినవా మా ఊడిసిన దొడ్డి ఒక్క దొడ్డి ఎందుకు అయితే 10 దొడ్లు ఉన్నాయి గండి దొడ్లు ఉంటాయి ఐరవన్ కన్నా 10 నేను మనిషిని కాదారా అంటే మన పని మనం చేసిన తప్పే ఉన్నది జీతగాళ్ళు రికా ఉండాలి బాగా వచ్చుకుని నన్ను ఉడిపిస్తావు నీకు ఏ పార్టీ ఏమైతురా మరి బాబాయ్ తెలంగాణ దాక్కుంటా బాయ్ బెల్ షాప్ ఉంటే రోడ్ల పని పండొచ్చా ఒక్క రోజు మొన్నందుకు ఎంత శిక్ష చేసినవరా అరే బిడ్డ నువ్వు వీళ్ళతో వీళ్ళు జడగొడతారు నీకు తాగడం అలవాటు చేస్తారు కొత్తగా నడు ఇంటికి పంపా ఏయ్ ఆ మోటార్ గుంజాలి బోర్ మోటారు నేను పోయి మెకానిక్ని పట్టుకొస్తా సుధాకర్ను ఆయన వచ్చేసరికి బోర్ మోటార్ బయట అయింది ఆయన రిపేర్ చేసిపోతాడు ఆ నీళ్లు పోవాలి కిందికి మోటార్ కాదు బువ్వరా బువ్వా తాగడప్పుడు బువ్వ గుర్తుకు రాలేదు పనప్పుడే బువ్వ అని గుర్తొస్తుందా మోటార్ వీకినాక నీకు బువ్వ అంతవరకు బువ్వలు ఏం లేదు అర్థమవుతుందా ఏ పనడు రే మోటార్ వీకు లేకపోయినా ఒక తోలు తీస్తాని మన ఎత్తం బా నడు చవడే పన్నాడు అరే నారా నారా అరే పని ఏమనుకుతా మోటార్ బీకపోతే వాళ్ళ సంగతి చెప్తా పన్నాడు ఏదైనా పిచ్చి గిట్లు వేసినారా లేకుంటే కుక్క కరిచిందా పూరని ఏమో కరవచ్చు లేకపోతే వాడే కుక్కని కరిచిండు అబ్బో వానికి వాని అయ్యనైతే పెద్ద కుక్క కరిచినట్టు ఊరులేరా వాని అయ్య ఎప్పుడు వచ్చినా అయ్యానికి అయితే రెంచుడే వాని బువ్వ చల్లకుండా సరే కానీ మోటర్ అట గుంజుపో ఏంటి మోటార్ గుంజుపో నాతోటి అయితే అది ఒక్కంతో మన ఇద్దరితో కూడా కాదు అది ఊళ్ళో పోయి మందిని తీసుకొచ్చుకొని వాడే గుంజుకుంటాడు అట్లా కాదురా అరే చెరువు నైట్ తాగేద్దాం పోరా తాగదాం కానీ పెళ్ళెట్లా చల్లకుండా ఆగర చేత కానీ 2 రోజులు పని అలవాటు కానీరా నీ పెళ్ళి నేను మంచి ప్లాన్ ఎత్తారా రేపు ప్లాన్ వేసి ఆ పోరిని పెళ్లి చేసుకున్నాం అనుకో ఈ గండం తప్పుతుంది లేదనుకో వానికి మనం జీతగాళ్ళ వేరా నేను పెద్ద పాలేరు నువ్వు చిన్న పాలేరు మన బతుకు పెంట తొట్ల కానీ గంతే ఊళ్ళో పోయేది ఉండదు ఎవరో మందులు ఇచ్చేది ఉండదురా వాడు బావి కన్నా చంపుతారా లేకుంటే బావి కన్నా మనలో పోతారా వాడు సరే కానీ తాగడానికి పైసలు లేకుంటే నీకేంద్రా మేకపిల్లి ఉన్నది రల్లా అమ్ముదాం పారాది చేప ఆయనకే మందన అమ్మితే మన డాడీ కూడా ఎవర్రా ఎట్లనిగా మనం బావి కన్నా ఉంటామని నమ్మిద్దాం మందం మహం చేద్దాం లేవత్తలేదు చది నీ బాచన్ కొడుక అబ్బో నీ బాచన్ రా రా